దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అలాగే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున వందనాలు చెల్లిస్తున్నాను. మిమ్మలను, మీ కుటుంబములను, మీ సంఘములను దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేయకముందు ఒక ప్రత్యేక కీర్తన ద్వారా దేవుణ్ణి మహింపరుస్తూ మనం ముందుకు సాగుతాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. తన్ను ఎందరు అంగీకరించరో వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ, ప్రేమమేడ, దయామేడ, కృపమేడ, నిత్యుడవు తండ్రి, సత్యవంతుడా, స్తుతిపాత్రుడు, మీకు వందనాలు. శ్రేష్టమైన మీ మాటలు మేము వినాలని ఆశపడుతుండగా వీక్షిస్తున్న ప్రతి బిడ్డని, కుటుంబాలని ఆశీర్వదించండి. ఆ మాటలు వారి హృదయాల్లో నింపి బలపరచండి. వాక్యానుసారంగా జీవించడానికి నడిపించండి. నీ దాసుడు నన్ను బలపరచయ్యా, నన్ను బలపరచండి. మీ సులువు చాటు మరుగుపరచండి. మీ రక్తంతో నన్ను ప్రోక్షించండి. మీ వాక్యంలో నన్ను స్థిరపరచు నాయన. మీరే మాతో మాట్లాడి అన్ని విషయాలు ప్రభావ బిడ్డను దీవించి ఆశ్రయించమని, ఆత్మీయ స్థితిలో ఎదుగునట్లుగా దీవించమని, సమస్త మహిమగంత ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడే రీతిగా యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో చాలా శ్రేష్టమైన మాట ఏంటంటే, తన్ను ఎందరు అంగీకరించరో వారందరికీ ప్రభువుని ఎవరైతే అంగీకరిస్తారో అంగీకరించిన వారికి చెప్తున్న మాట. అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి, అంగీకరించిన వారు అనగా విశ్వాసం ఉంచేవారు అంటే దేవుని పిల్లలు. అందుకే ఏమన్నంటే దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించారు. మనం అందరం కూడా, ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఆయన సృష్టి, మానవులు. కానీ దేవుని అంగీకరించి రక్షణ పొందిన వారు ఆయన పిల్లలు. కనుక సృష్టిలో ఉన్న మానవులు వేరు, ఆయన పిల్లలు వేరు. కనుక ఆయన పిల్లలకే అధికారం ఇచ్చాను అన్నాడు ఆయన. అధికారం ఎందుకు అధికారం ఇవ్వబడిందంటే, యేసుక్రీస్తుని అంగీకరించారు, యేసునందు విశ్వాసం ఉంచారు. 2 కారణాలు. అంటే విశ్వాసం ఉంచిన వారు అనగా మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందారు కనుక పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు వారు. అందుకే అన్నాడు, మీరు మూర్ఖులకు ఈ తరముకు వేరే రక్షణ పొందండి. రక్షణ పొందిన వాళ్ళు వారు. ఆయనను అంగీకరించి విశ్వాసం ఉంచిన వారు ఆయన పిల్లలు, అంటే రక్షణ పొందిన వారు, దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలకి ఆయన ఆత్మీయ స్థితిలో ఇంకా ఎదుగునట్లుగా కొన్ని నియమాలు చెప్పాడు ప్రభు. ప్రియమైన ఈ వర్తమానం రక్షించబడిన బిడ్డలకు, వారు ఆత్మీయంగా ఇంకా ఎదగాలి అనంటే, ఆత్మలో ఎదగాలి, రక్షణలో ఇంకా ఎదగాలి. ఏదో రక్షించబడ్డాం, బాప్తిసం పొందాం, ఇంక ఇబ్బంది లేదు, అయిపోయింది అనేది కాదు. నువ్వు బాప్తిసం పొందిన తర్వాతే అసలు జీవితం. ఇది విలువైన జీవితం. విలువైన జీవితం ఎప్పుడు అన్నారంటే, యేసును నువ్వు కలిగి ఉన్నావు కనుక ఈ జీవితానికి విలువ వచ్చింది. లేకపోతే అంతకుముందు పాపపు జీవితం ఇది. యేసు రాగానే ఇది పవిత్ర జీవితం అయింది. ఈ పవిత్ర జీవితంలో నువ్వు ఆత్మీయంగా ఎదగాలి. ఎంతగా ఎదగాలంటే యేసుక్రీస్తుని కలిగిన సమాన సారూప్యంలోనికి ఎదగాలి, అంతగా ఎదగాలి. నిత్య జీవ వారసులుగా చేయబడ్డాం. మనం ఒక మార్గంగా యేసు ఉన్నారు, ఆయనే మనల్ని నిత్య జీవంలో చేరుస్తారు. అయితే రక్షించబడిన వారు వాళ్ళ ఆత్మీయ జీవితం ఎలాగుండాలి అనగా ఒక మాట చెప్పాలంటే, క్రైస్తవ కుటుంబం ఏమేమి కలిగి ఉండాలి ప్రభు మాట్లాడుతున్నారు. ఇవన్నీ కలిగి ఉండాలి. క్రైస్తవ కుటుంబం అని చెప్పిన తర్వాత, మేము అంగీకరించాం ప్రభు అని చెప్పిన తర్వాత, బాప్తిసం పొందామని చెప్పిన తర్వాత, రక్షణ పొందామని చెప్పిన తర్వాత, దేవుని బిడ్డలుగా జీవిస్తున్నామని చెప్పిన తర్వాత, మీ కుటుంబంలో ఇవన్నీ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఒకటి ప్రార్థనా జీవితం చాలా ప్రాముఖ్యమైంది. అది ఆత్మీయ జీవితానికి వెన్నెముక లాంటిది. వెన్నెముకని దెబ్బతింటే మానవుడు నిలబడలేడు. అది ఈ తల నుంచి కాళ్ళ వరకు ఒక స్టాండర్డ్ స్టిఫ్గా ఉండేటటువంటి, బలంగా మనిషిని నిలబెట్టేటటువంటి ఒక గొప్ప ఆయుధం లాంటిది. ఇది ఒక శక్తివంతమైంది.
అది ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉండాలి, స్టాండర్డ్గా ఉండాలి. కనుక మన ఆత్మీయ జీవితం బలహీనపడకుండా బలంగా ఉంటూ బలపరచబడుతూ ఇంకా ఎదుగుతూ ఉండాలంటే ఆత్మీయ స్థితి ప్రార్థన. అది ప్రార్థన, మోకాళ్ళు ప్రార్థన అవ్వచ్చు, నిలబడి ప్రార్థన అవ్వచ్చు, గోజాడే ప్రార్థన అవ్వచ్చు, నిశ్శబ్ద ప్రార్థన అవ్వచ్చు, ఎలుగెత్తి ప్రార్థించే ప్రార్థన అవ్వచ్చు, మౌన ప్రార్థన అవ్వచ్చు, ఉపవాస ప్రార్థన అవ్వచ్చు. కానీ ప్రార్థన ఇంపార్టెంట్. ప్రార్థన బలంగా చేసినప్పుడు పవిత్ర హృదయంతో ప్రార్థన చేసేవారి చుట్టూ ప్రభు అన్నాడు, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి రక్షించును. 2 కార్యాలు జరుగుతాయి. భయం కలిగినాయి, భక్తి కలిగి, విశ్వాసం కలిగి పవిత్రంగా జీవించే వారికి 2 కార్యాలు ఏంటంటే, దూత కావలిగా ఉంటాడు, రెండోది రక్షిస్తాడు. కొంతమంది అంటారు చూసారా, వెంట్రుక వాసిలో ప్రమాదం తప్పించబడతారు, రక్షిస్తాడు దేవుడు. అయితే ప్రియమైన బిడ్డరా, మనల్ని ఆయన రక్షిస్తాడు కదని కొద్దాక ప్రమాదంలోకి వెళ్ళమని కాదు అర్థం. కాపుదల ఉంటుంది, తోడుగా ఉంటాడు. కనుక ప్రభు వివేకం కలిగి ఉండమన్నాడు. ఆత్మీయ జీవితంలో చాలా వివేకం కలిగి ఉండాలి. ఎందుకంటే అపవాది ఎప్పుడు కూడా మనల్ని వెంటాడుతూ ఉంటాడు, అది ఎప్పుడు మర్చిపోవద్దు. ఇప్పుడు ఎటు త్రాగుళ్ళు ఉండోడు, లేకపోతే జోదంలో ఉండోడు, లేకపోతే స్మోకింగ్లో ఉన్నాడు, లోకంలో ఉన్నవాడి దగ్గర వాడు ఉండక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళంతా వాడి టీంలో ఉన్నారు. వాళ్ళకేం పని కట్టుకుని వాళ్ళు కనిపెట్టుకోక్కర్లే. ఎవరైతే దేవుని బిడ్డలుగా జీవిస్తున్నారో వాళ్ళ చుట్టూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళని భ్రష్టత్వంలోకి నడిపించి నాశనంలో తీసుకెళ్ళాలని. అందుకనే క్రైస్తవుడుగా చేయబడ్డ తర్వాత, క్రైస్తవుడు అనగానే ఏదో మామూలుగా క్రిస్టియన్ పేరు పెట్టుకున్నాడని కాదు. క్రైస్తవుడు అంటే క్రీస్తుని కలిగిన వాడు. నీలో క్రీస్తు ఎప్పుడొస్తాడంటే, బాప్తిస్మము ద్వారా నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవటం, క్రీస్తుని కలిగి ఉండటం. కనుక క్రీస్తు నీలో ఉంటేనే క్రైస్తవుడవు, క్రైస్తవురాలు. ఏదో నువ్వు గుడికి వెళ్ళినంత మాత్రాన, పాటలు పాడినంత మాత్రాన, వాక్యం చదివినంత మాత్రాన కానే కాదు. ప్రభువు నువ్వు కలిగి ఉండాలంటే ఆయన లక్షణాలు నీలో కలిగి ఉండాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, క్రైస్తవ కుటుంబంలో ఉన్నటువంటి ఆత్మీయంగా నువ్వు ఎదగాలంటే క్రైస్తవ కుటుంబం ఉండాల్సింది విన్నపం లాంటి ప్రప్రథమైంది ఏంటంటే ప్రార్థన. ఈ ప్రార్థన మనకి ఎక్కడ ప్రారంభమైందంటే, ఆదికాండము 4వ అధ్యాయంలో 26వ వచనంలో, మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషను పేరు పెట్టెను. అప్పుడు ఎప్పుడు ఎనోషు పుట్టినప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. అంటే ఎనోష దగ్గర నుంచి ప్రార్థన ప్రారంభమైంది. ఈ ప్రార్థన అనేది ఇలాగ ప్రారంభమైంది. ఈ క్రైస్తవ కుటుంబంలో ప్రార్థన అనేది ఇంపార్టెంట్. ప్రార్థన ఏం చేస్తుంది అంటే పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన అనేది పాపపు జీవితం నుంచి మనల్ని మరులుస్తుంది. ప్రార్థన అనేది పాపంలోకి వెళ్లకుండా కాపాడుద్ది. ప్రార్థన అనేది నీలో ఒక నూతన ఉజ్జీవాన్ని తీసుకొస్తుంది. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడటం. ఆయనతో నువ్వు మాట్లాడే కొద్దీ నీకు ఎలా ఉంటుందంటే, నీ హృదయం కూడా ఒక రకంగా ఉప్పొంగుతూ ఉజ్జీవించబడుద్ది. ఆ ప్రార్థన అనుభవంలో ఏంటంటే, లోకాన్ని మరచి పరసంబంధమైన దేవుని సన్నిధిని అనుభవించే అనుభవంలోకి వెళ్ళినప్పుడు నీ పరిస్థితులే మారిపోతాయి. ప్రార్థన ద్వారా ఇవి ఉన్నాయి. ప్రార్థన అనేది ఒక నూతన శక్తిని, దైవిక శక్తిని ఇస్తుంది. దైవిక శక్తి చేత నువ్వు నింపబడాలంటే ప్రార్థనా వాక్యం ఈ 2 ఇంపార్టెంట్. కనుక ప్రార్థన అనేది ఎనోషతో ప్రారంభమైంది. క్రైస్తవ కుటుంబాల్లో ప్రార్థన ఉండాలి. అలాగే మనకి పితరుడైనటువంటి అబ్రహాం గురించి చెప్పినప్పుడు ఆదికాండం 12వ అధ్యాయము 8వ వచనంలో అంటాడు, అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి, పడమటనున్న బేతేలునకు తూర్పునున్న హాయికిని మధ్యను గుడారం వేసి, అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. మరి మన పితరుడైనటువంటి విశ్వాసుల తండ్రి అయిన అబ్రహాం గురించి ప్రార్థనా జీవితం చెప్పినప్పుడు ఈ ఆదికాండం 12:19 ఏం రాశాడంటే, యెహోవా నామమున అబ్రహాము ప్రార్థన చేసెను. కనుక అబ్రహాముకి ఏది తక్కువ కాలం. ప్రార్థన అనుభవం కలిగినటువంటి అబ్రహాముకి ఏది తక్కువ చేయలేదండి దేవుడు. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము
24వ అధ్యాయం యెహోషువ గ్రంథము 15వ వచనంలో, మీరు ఎవరిని సేవించెదరో, నది ఎద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను ఎవరు సేవించెదరో, అమోరీల దేశంలో మీరు నివసించుతున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకోండి. మీ ఇష్టం. ఎందుకంటే మన లోకంలో ఉన్నాం, అపవాది కంట్రోల్లో ఉంది లోకం. ఆ లోకంలో మనం ఉన్నాం కనుక ఈ లోకంలో ఉన్నటువంటి అపవాది లోకంలో ఉండగా ఈ లోకం మనల్ని ఏం చేస్తుందంటే, అపవాది ఏం చేస్తుందంటే నేత్రాశ, శరీరాశ, జీవోడంబం ఈ ఆకర్షణలు పెట్టి ఆత్మీయ స్థితిలో ఉన్న వాళ్ళని లోకంలోకి లాగుతూ ఉంటాడు. అందుకని యెహోషువ గారు ఏమంటాడంటే, మీరు ఇదిగో అమోరీల మధ్య ఉన్నారు, అన్యుల మధ్య ఉన్నారు, విగ్రహారాధకుల మధ్య ఉన్నారు కనుక మీ ఇష్టం, మీరు ఏం చేస్తారు మీ ఇష్టం, సెలక్షన్ మీది. ఏలియా కూడా అన్నాడు, మీరు అన్యదేవతలను పూజిస్తారో యెహోవాని సేవిస్తారో మీ ఇష్టం, కానీ మీరు రెండు తలంపుల మధ్య వద్దు, అటు ఇటు సెలక్షన్. అలాగే ఇప్పుడు యెహోషువ కూడా ఏమన్నాడంటే, మీరు ఎలాగ ఉండండి, మీరు ఎవరిని సేవించుకోరినను దైవిక శక్తి నేను అనుభవించాను కనుక, మోషే దగ్గర నాయకుడైన మోషే దగ్గర నేను దేవుని సన్నిధిని అనుభవించాను కనుక, నాయకత్వ లక్షణాలు నేర్చుకున్నాను కనుక, నేనును నా ఇంటి వారు యెహోవాను సేవించెదము. ప్రార్థన చేస్తాం, ఆయన్నే ఆరాధన చేస్తాం, ఆయన్నే కొనియాడతాం, ఆయన్నే స్తుతిస్తాం, ఆయన్నే మహింపరుస్తాం. మాకు కార్యాలు జరగకపోని. యెహోషువ స్టేట్మెంట్ అది. మనకి జరగాలి అనేది ఉద్దేశం కాదు, దేవుని ఆరాధించడం ఇంపార్టెంట్ అండి. దేవునిని నిస్వార్థంతో హృదయపూర్వకంగా ఆరాధించే వారికి ఏది తక్కువ దేవుడు చేయడు. ఈ మాట బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అందుకనే దేవునికి ఏంటంటే, దేవునికి నమ్మకమైన వారు కావాలి, దేవుని నమ్ముకునేవారు కాదు. దేవుని నమ్ముకుని ప్రార్థన చేస్తారు కొంతమంది. ఏమంటే మాకు అవి కావాలి, ఇవి కావాలి, పిల్లలకు కావాలి, అవి కావాలి, పొలాలు కావాలి, గృహాలు కావాలి, బంగారం కావాలి, వస్త్రాలు కావాలి, ఉద్యోగాలు కావాలి, వివాహాలు కావాలి, సంతానం కావాలి. ఇవన్నీ కూడా అడిగేది ఎవరంటే ఆయన నమ్ముకున్నవారు. కానీ ఆయనకు కావాల్సింది నమ్ముకున్నవాడు మంచిదే, ఆయన ఆశ్రయించారు, మంచిదే, ఇస్తాడు. కానీ ఆయనకు కావాల్సింది ఏంటంటే నమ్మకమైన వారు. దేవుడు ఇచ్చినా ఇకపోయినా దేవుని కొరకు పనిచేసేవాళ్ళు. అది నమ్మకమైన వాళ్ళు ఆయన కోసం పనిచేస్తారు. నమ్ముకున్న వాళ్ళు ఆయన దగ్గర ఏమైనా ఉచ్చుద్దేమైనా చూస్తారు. ఏది బెటరు? ఆయన కొరకు నువ్వు పనిచేసి నీకు ఎక్కడ తక్కువ చేయడండి, నీకేం కావాలో అది ఇస్తాడు. ఇది చాలా ఇంపార్టెంట్. మన జీవితాలు నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని దగ్గర ఏదో పొందుకోవటం కాదు, దేవునికి నేనేం చేయాలి. అట్లాంటి వాళ్ళకి అసలు అద్భుతమైన ఆశీర్వాదాలతో నింపుతాడంటే రహస్యం అది. అసలు మనం ఏంటంటే, మన ప్రార్థనా జీవితంలో అయ్యా నీ కొరకు నేనేం చేయాలి ఇది అడగాలి. నా కొరకు నువ్వేమి ఇస్తావయ్యా కాదు, నీ కొరకు నేనేం చేయాలో తెలియచేయను ఆయన ప్రార్థన. యెహోషువ అదే అంటాడు, నేను నా ఇంటి వారు యెహోవా సేవించుదను. సేవిస్తాం, దట్సాలి, అదే మా పని. ఈ ప్రార్థన మీరు చేయండి, అద్భుతంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రేమని బిడ్డ, నమ్మండి నా మాట. దేవా నీ కొరకు నేనేం చేయాలి. దేవుడు ఏదో ఒకటి మాకు చేయాలని కాదు, నేను దేవుని కొరకు ఏం చేయాలి. చాలామంది ప్రార్థన చేస్తారు, పాటలు పాడతారు, చందాలు ఇస్తారు, కానుకలు ఇస్తారు, దేవాలయ నిర్మాణం ఎన్ని ఇస్తారు. ఎన్నో ఇచ్చిన తర్వాత ఏదో ఒక నష్టం జరగగానే, ఏమండి ఇన్ని చేశాం కదండి, దేవుడు మాకు ఏంటండి ఇదా మాకు నాకు ఇచ్చే నష్టం అంటారు. మీ జీవితాల్లో దేవుని కొరకు మీరు చాలా ఇచ్చారు, కానీ మీ జీవితంలో ఏదో ఒక నష్టం జరిగింది. కానీ దాని వెనకాల అద్భుతమైన ఆశీర్వాదం దాగి ఉంటుంది, అది మర్చిపోవద్దు. అందుకని యోబు అన్నాడు, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని, ఆయనకే స్తోత్రం. కారణం ఏంటంటే, ఇచ్చిన నా దేవుడు మళ్ళీ ఆయనే తీసుకున్నాడు, మరలా నాకు మరింతగా ఇవ్వగలడు, అది విశ్వాసం. అందుకని స్తోత్రం అన్నాడు. కనుక మీ జీవితాల్లో ఏదైనా దేవుని కొరకు చేయటానికి నిలబడండి. దేవుడు మీ కొరకు ఏదైనా చేయటానికి అడగటం కాదు. అద్భుతంగా మీరు ఊహించినట్టుకంటే ఎక్కువగా ఆశీర్వాదం, అడుగు వాటి కంటే ఊహించే వాటికి అద్భుతంగా దేవుడు ఇచ్చే దేవుడు అండి. ఇది క్రైస్తవ కుటుంబానికి ఉండవలసిన లక్షణం ఏంటంటే, దేవుని కొరకు నేనేం చేయాలి, ఇది ప్రార్థనలో అడగాలి. అందుకని అన్నాడు, అయ్యా మేము నేను సేవిస్తాం, నేను నా కుటుంబాన్ని. ఇది మర్చిపోవద్దు మీరు. చెరసాల నాయకుడు వచ్చినప్పుడు పౌలు శీలను చెరసాల నుంచి అది ఉన్న సన్నివేశంలో చెరసాలన్నాడు, అయ్యలారా రక్షణ పొందుకు నేనేం చేయాలంటే పౌలు చెప్పిన మాట, నీవును నీ ఇంటి వారును యెహోవాను నందు విశ్వాసం ఉంచండి, రక్షించబడతారన్నాడు. నీవును నీ ఇంటి వారు, మీ ఫ్యామిలీ మొత్తం.
ఎందుకంటే ఫ్యామిలీ మొత్తం రక్షణలోకి వస్తే ఆ ఆశీర్వాదం వేరు. ఒక వ్యక్తి రక్షణ మంది మిగతా వాళ్ళంతా లోకానుసారంగా ఉంటే కాదు. ఫ్యామిలీ మొత్తం రక్షణలో ఉంటే ఆ ఆశీర్వాదభూతం వేరు. కనుక ప్రియమైన గుర్తుపెట్టుకోండి, మీరు ఏ ఒక్కరు కుటుంబంలో రక్షించబడ్డా మిగతా వాళ్ళ రక్షణ కొరకు కూడా ప్రార్థన చేయండి. అదే దేవుడి పని అంటే. దేవుని పని ఏంటంటే నశించిన దాన్ని వెదకి రక్షించడాన్ని మనిషి కుమారుడు లోకంకి వచ్చాడు. నీ పని ఏం చేయాలి అంటే ఏం చేయాలి? ముందు మీ కుటుంబ సభ్యులు మిగతా వాళ్ళని రక్షణ నడిపించే మొట్టమొదటి ప్రార్థన చేయి, తర్వాత వాళ్ళతో మాట్లాడు. వాళ్ళని కూడా ఏంటంటే నిత్యం మాట్లాడుతుండు వాళ్ళతో రోజు ప్రార్థన చేయ వాళ్ళ కొరకు. అది కుటుంబం మొత్తం రక్షించబడాలి, ప్రార్థనలో ఉండాలి. అది క్రైస్తవ కుటుంబ లక్షణం. రక్షించబడ్డ వారి లక్షణం ఏంటంటే ప్రార్థన. అలాగే అన్యుడైనటువంటి కొర్నేలి గురించి కూడా అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 1-4 రాయబడ్డ మాట, అక్కడ అద్భుతమైన మాట చూడండి. అన్యుడండి. 10వ అధ్యాయం అపోస్తుల కార్యం 1వ వచనంలో అంటాడు, ఇటలీ పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు ఒకడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మ చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఎల్లప్పుడండి. కొర్నేలి శతాధిపతి, 100 మంది మీద ఆఫీసర్ ప్రేయర్ అండి. అసలు ఆఫీసులో ప్రార్థన చేయడానికి టైం కుదురుద్దా? కనుక ఈ రోజున చాలామంది వ్యాపారాలు చేస్తూ, ఉద్యోగాలు చేస్తూ, రకరకాల వ్యాపకాలు ఉంటున్నారు. మంచిదే, సంపాదించాలి. కుటుంబ వ్యవస్థ కోసం ఆదాయం అవసరమే. కానీ నీకు కుటుంబాన్ని ఇచ్చింది, పోషణకి నీకు ఒక ఆధారాన్ని ఇచ్చిన, ఉద్యోగ వ్యాపారాన్ని ఇచ్చింది దేవుడైనప్పుడు అది ఆయన రోజు జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేయొద్దా? ఇక అదే వ్యాపారం అదే పనిలోనే కాదు కదా. అది ఇంపార్టెంట్. దేవుడు కోరుకునేది అంటే నేను నా బిడ్డకి ఇది ఇచ్చాను కదా, ఆ బిడ్డ నాతో మాట్లాడితే బాగుండు అనుకుంటాడు ఆయన. ప్రార్థనే ఆయనతో మాట్లాడటం. కనుక కొర్నేలి శతాధిపతి ఆఫీసర్ అయినా ఏం చేసేవాడంటే భక్తి కలిగి ఉండేవాడు, భయం కలిగి ఉండేవాడు, దాన ధర్మాలు చేసేవాడు, ప్రార్థన చేసేవాడు ఎల్లప్పుడట. ఈ మాట చూడండి, ఆఫీసర్ ఎల్లప్పుడు చేసాడండి. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో చిన్న మాటల్లో కూడా అద్భుతమైన సంగతులు ఉంటాయి. ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూను దేవునికి ప్రార్థన చేయవాడు, ఎల్లప్పుడూ. అది కనుక ప్రార్థన. అందుకని 4వ వచనంలోకి వచ్చేటప్పటికి కొర్నేలి ప్రార్థన బట్టి దూత వచ్చి అంటాడు, అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగినందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు దేవుని సన్నిధి జ్ఞాపకార్థముగా చేరినవి. హృదయపూర్వకంగా మంచి మనసు కలిగి ప్రార్థన చేసినటువంటి కొర్నేలి ప్రార్థన ఎక్కడ చేరిందంటే దేవుని వద్దకు చేరిందట. బాగా గుర్తుపెట్టుకోండి. క్రైస్తవ కుటుంబంలో కొన్ని లక్షణాలు ఉండాలి. దేవుడు చెప్తున్నాడు ఆ మాటలో. మొట్టమొదటిది ఏంటంటే వెన్నెముక లాంటిది ప్రార్థన. మీకు దీవెనలో ఆశీర్వాదాలు రావాలంటే ప్రార్థన గురించి మీకు తెలియదని కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు క్రైస్తవురాలివి, క్రైస్తవ కుటుంబం అనేది. కానీ నీ ఆత్మీయంగా నువ్వు ఎదగాలంటే ఏం కావాలంటే ప్రార్థన జీవితం. ఇది ఇంపార్టెంట్. సెలెక్ట్ చేసుకోండి. ఒక అన్యుడు అధికారి ఎల్లప్పుడూ ప్రార్థన చేయి. ఆ ప్రార్థన అంటే దేవుడి దగ్గర చేరిందట. ఏమంటే అప్లికేషన్ చేరిన తర్వాత ఇంకెక్కడన్నా ఆఫీసర్స్ దగ్గరికి ఇంకొకళ్ళ దగ్గర చేరితే అది మళ్ళీ శాంక్షన్ డిలే అవుతుంది. కానీ దేవుడి దగ్గర డిలే అయిద్దా? డిలే కాదు కదా. ఎందుకంటే ఆయన మంచి దేవుడు ఆయన. కనుక నీ ప్రార్థన హృదయపూర్వకంగా ఆయన అంగీకారయుక్తంగా వెళితే ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు కదా. కనుక ప్రార్థనా జీవితం అనేది చాలా ఇంపార్టెంట్. క్రైస్తవ కుటుంబంలో ప్రార్థనా జీవితం చాలా ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది చేసి చూడండి. ఇలాగా కుటుంబంతో నిత్యం ప్రార్థనలో అనుభవంలో నడవండి. ప్రార్థనలో మీకేం కావాలో అడగొచ్చినాయి కాదన్నాం. కానీ మీరు అడగాల్సింది ఏంటంటే ప్రార్థనలు నీ కొరకు నేనేం చేయాలి, నీ కొరకు మేమేం చేయాలి అడగండి. చెప్తాడు దేవుడు ఏం చేయాలో చెప్తాడు. అది మీ చేత చేయించుకుంటాడు. కొలత లేని ఆశీర్వాదాల చేత మీ మీద కుమ్మరిస్తాడు. ఇస్తే పుచ్చుకుంటారండి, కుమ్మరిస్తే పట్టుకోలేరు మీరు. అందుకే దావీదు అన్నాడు, నా గిన్నె నిండి పొంగి పొర్లిపోవచ్చున్నాడు. గిన్నె నిండి పొంగిపోవటం ఏంటి అంటే, ఎక్కడో అట్టడుగున గొర్రెల కాపరిగా ఉన్న నన్ను అత్యున్నత సింహాసనం మీద ప్రజల కాపరిగా చేశాడు. అది పొంగిపొర్లి అనుభవం.
ఊహించలే దావీదు. దేవుణ్ణి ఆరాధించాలని ఇష్టపడ్డాడు దర్శాలు అంతవరకే. నేను దేవుణ్ణి ఆరాధించాలి, మహింపరచాలి, గణపరచాలి, ఆయన కొనియాడాలి, కోరుకుంది అదే. ఇతని స్థితి ఉన్నతంగా రావాలని కోరలే, కానీ ఈ దేవుడు ఇచ్చాడు. సొలొమోను అడిగాడు, అయ్యా నాకు వివేక జ్ఞానాలు దయచేయి అన్నాడు. దర్శాలు ఎనఫ్. వివేకము జ్ఞానం దేనికోసం కావాలని అడిగాడు? ఇంత విశాలమైన ఈ రాజ్యంలో ఈ ప్రజలకు న్యాయము జరిగించడానికి నాకు శక్తి చాలదు, జ్ఞానం చాలదు కనుక ఈ ప్రజల క్షేమం కొరకు వివేకం జ్ఞానం అడిగాడండి. సొలొమోను కోసం ఏం అడగల, ప్రార్థనలో సొలొమోను కొరకు అడగల. ఈ ప్రజలకు రాజుగా నన్ను చేసావు కనుక వాళ్ళకి న్యాయం తీర్చినట్లు, వాళ్ళకి ప్రయోజనం కలిగినట్లు నాకేం కావాలంటే వివేక జ్ఞానాలు దయచేయ, ప్రజల క్షేమార్థం అడిగాడు. కానీ దేవుడికి నచ్చింది. సొలొమోను నీ కొరకు అడక్క, ప్రజల ప్రయోజనం కొరకు అడిగావు కనుక నీకు అంత మాత్రమే కదా, ఘనత ఐశ్వర్యాలు కూడా ఇస్తానన్నాడండి. అది అనేకుల కొరకు నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, అనేకుల కొరకు నేను నిలబడాలి దేవా నన్ను బలపరచుకున్నప్పుడు ప్రార్థన చేస్తావో, ఖచ్చితంగా అనేకుల కొరకు నిన్ను నిలబెట్టమే కాదు, నిన్ను వాళ్ళకంటే ఎక్కువ అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. ఇది సూత్రం, ఇది రహస్యం. కనుక ప్రార్థన ఇంపార్టెంట్. క్రైస్తవ కుటుంబంలో ప్రార్థన ఇంపార్టెంట్. రెండోది ఏమిటంటే ప్రేమ విశ్వాసాలు ఉండాలి. క్రైస్తవుల యొక్క లక్షణం ఏంటంటే, క్రీస్తు కలిగిన వాళ్ళ లక్షణం ఏంటంటే ప్రేమ విశ్వాసం. యేసయ్యకి అవి ఉన్నాయి. యేసయ్య ప్రేమ కలిగిన వాడు, యేసయ్య తండ్రి మీద విశ్వాసం కలిగిన వాడు. అందుకే అంటాడు ఎప్పుడు, నా తండ్రి పని మీద వచ్చాను, నా తండ్రి పని చేయించున్నాను, నా తండ్రి మీకు కనిపిస్తున్నాడు, అవన్నీ తండ్రి గురించి మాట్లాడాడు. విశ్వాసం ప్రేమ కలిగిన వాడు ప్రభువు. కనుక రెండోది క్రైస్తవ కుటుంబంలో ఉన్న వాళ్ళ ప్రేమ విశ్వాసం. కనుక ప్రేమలో కూడా గద్దింపు ఉంటుందండి, అది ఇంపార్టెంట్. పిల్లలు ఏం చేసినా పర్లేదు, ప్రేమతో క్షమించడం కాదు, గద్దించాలి. బెత్తం ఓడని తండ్రి కుమారునికి శత్రువు కనుక వాళ్ళని వాక్యంతో గద్దించాలి, క్రమశిక్షణలు పెట్టాలి. ఏదో ప్రేమ అన్నావు కదా అది ఏది చేసినా ఒప్పుకోవడం కాదు. ప్రేమ విశ్వాసం ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ప్రియమిత్రుడా. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనం అంటాడు, సహోదర ప్రేమ నిలువగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయి మరొకడికి, దానివల్ల కొందరు ఎరుగకి దేవునికి ఆతిథ్యము చేసిరి. అంటే ఇది కూడా ప్రేమ, ఆతిథ్యం ఇవ్వడం కూడా ప్రేమ. క్రైస్తవుల కుటుంబంలో క్రైస్తవులు ఆతిథ్యం ఇవ్వడానికి చాలా ఇష్టపడతారు. అక్కడే 11:16 కూడా ఏమంటాడంటే, 11:16 కూడా, అయితే వారు మరి శ్రేష్టమైన దేశం అనగా పరలోక సంబంధి దేశమును కోరుచున్నారు, అందుచేత తాను వారి దేవుడిని అనిపించుకు దేవుడు వారికి సిగ్గుపడు, ఎలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరచి ఉన్నాడు. అంటే ప్రేమిదుడురా, ఏదైతే ప్రేమ విశ్వాసములు కలిగి ఉన్నారో వారికి దేవుడు ఒక శ్రేష్టమైన దేశాన్ని పట్టణాన్ని సిద్ధపరుస్తాడట. ప్రేమ కలిగిన వారికి, ఆయన అందు విశ్వాసం కలిగిన వారికి శ్రేష్టమైన దేశాన్ని. ఇది మనకు పొందబోయేది. నువ్వు ప్రేమ ఇతరులే ప్రేమ కలిగి ఉన్నదో నష్టమే లే. దేవుని విశ్వాసం కలిగిన ఏంటంటే శ్రేష్టమైన దేశం, ఒక పట్టణాన్ని మనందరి కొరకు సిద్ధపరుస్తున్నాడు. కనుక మనం ప్రేమ కలిగి ఉండాలండి, ప్రేమ కలిగి ఉండాలి. అందుకే 11వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ వచనం, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. కనుక విశ్వాసం ఉండాలి, లేకపోతే దేవుడికి మన ఇష్టలై ఉండలేం. కనుక ప్రేమ విశ్వాసము ఇది చాలా ఇంపార్టెంట్. యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 7-8 వచ్చిన అంటాడు, ప్రియులారా మనం ఒకరినొకడు ప్రేమింతము, ఎలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుతున్నది, ప్రేమించు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడు దేవుని ఎరుగును, దేవుడు ప్రేమ స్వరూపే, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగుడు. కనుక ప్రేమ విశ్వాసం, విశ్వాసం లేకుండా దేవుని మనం చూడలేం. తర్వాత ఆయన ప్రేమ స్వరూపి కనుక మనము మళ్ళీ ప్రేమించే ప్రతివాడు దేవుని మూలముగా, కనుక ప్రేమ విశ్వాసం అనేది ఇంపార్టెంట్ మనకి. మూడవదిగా క్షమాపణ. క్రైస్తవులుగా ఉండాల్సింది మొదటిది ప్రార్థనా జీవితం, 2 ప్రేమ విశ్వాసం, 3వది క్షమాగుణం. మూడోది మన పరలోక ప్రార్థనలోనే చెప్పబడింది. పరలోక ప్రార్థనలోనే మత్తయి సువార్త 6వ అధ్యాయం పరలోక ప్రార్థన నేర్పినప్పుడు ప్రభువు 6వ అధ్యాయం 14 వచనం అంటాడు, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడలా మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మనం ఇతరులను క్షమిస్తే దేవుడు మనల్ని క్షమిస్తాడట. 3వది క్షమాపణ. 4వది పరిశుద్ధత.
ప్రభు అంటాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14 వచ్చినట్టు, నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. కనుక పరిశుద్ధత చాలా ఇంపార్టెంట్. 5వది ఏంటంటే ఐక్యత కలిగి ఉండటం. మనందరూ తెలుసు కీర్తన 133:1, సహోదరుల ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు ఎంత మనోహరం అన్నాడు. ఐక్యత అనేది ఒక బలం. ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటారు. ఐక్యత అంటే ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటారు. అందుకని ఇరువురు బలపరచబడతారు. కనుక క్రైస్తవులకు ఉండవలసిన ఐక్యత చాలా ఇంపార్టెంట్. 6వది ఏంటంటే యథార్థత కలిగి ఉండాలండి, చాలా ఇంపార్టెంట్ ఇది. 15వ కీర్తన మొదటి 2 వచనాలు చూద్దాం. యెహోవా నీ గుడారముల అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. యథార్థత కలిగి ఉంటే ఆయన పరిశుద్ధ పర్వతం మీద మనకి నివాసం ఇస్తాడట. కనుక యథార్థత చాలా ఇంపార్టెంట్. మరొకటి మంది సాక్ష్యం చాలా ఇంపార్టెంట్ అండి. మన సాక్ష్యం ఉండాలి, మనం దేవుని కొరకు నిలబడ్డ సాక్ష్యం కూడా ఉండాలి. ముందు మన సాక్ష్యం చాలా ఇంపార్టెంట్. అది ప్రజలు చూస్తారు. నువ్వు నోరు తెచ్చి ఏం చెప్తావో కాదు, నువ్వు ఏం చేస్తున్నావో అది చూస్తారు. నీ సాక్ష్యం ఇంపార్టెంట్. నీ సాక్ష్యమే ఒక సువార్త. కనుక ప్రియమేంద్రుడరా, ఇక్కడ యెషయా గ్రంథం 43వ అధ్యాయం 10వ వచనం అంటాడు, మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించున్నట్లు మీరును నేను ఏర్పరచుకొని నా సేవకుడును నాకు సాక్షులు అంటారు. దేవునికి మనమే సాక్షులంగా ఉండాలి అని అంటాడు. అట్లాగే అపోస్తుడైన పౌలు గారు కొలసీ సంఘాన్ని రాస్తూ 4వ అధ్యాయము 5-6 వచనాల్లో మాట్లాడుతూ, సమయం పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వాలనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలగాను కృపాసహితంగాను ఉండనీయుడి. అంటే మన సంభాషణ ఉప్పు వేసినట్లంటే మన సాక్ష్యం అది కలిగి ఉండాలని ప్రభువు మాట్లాడుతున్నాడు. క్రైస్తవ కుటుంబం ఏమంటే సత్ప్రవర్తన కలిగి ఉండాలి. ఏదైతే నిర్మలమైన మనస్సాక్షి, నిరీక్షణ, సాత్వికము, భయము, సమాధానముతో ఉన్నటువంటి విషయమే సత్ప్రవర్తన. అంటే సాత్వికము, సమాధానం, మరి నిర్మలమైన మనస్సాక్షి, ఇవన్నీ కూడా సత్ప్రవర్తన. ఇంకా ఎన్నో అంశాలు ఉండే, ఇవన్నీ కూడా సత్ప్రవర్తన కలిగి ఉండాలి. చివరిగా దేవునికి దశ్యం భాగం ఇవ్వాలి. ఇది క్రైస్తవునికి ఉండాల్సిన లక్షణం. ఇంకోటి ఏంటంటే చివరిది దశ్యం భాగం ఇవ్వాలి. ఎందుకంటే దశ్యం భాగం దేవుడిది. అందుకని అది ఇవ్వకపోతే ఏమన్నట్టు దొంగలారా అన్నాడు. అంటే ఆ దశ్యం భాగం నువ్వు ఎంతన్నా సంపాదించు, వ్యాపారం చేస్తే 10,000, 1,000 రూపాయలు కానుక. పాస్టర్ గారు ఏదో పోషణ కొరకు కాదు, అపార్థం చేసుకోవద్దు. పాస్టర్ గారి పోషణ కొరకు కాదు, నీ ఆశీర్వాదం కొరకు దేవుడు పెట్టిన నియమం అనేది. నువ్వు దేశంలో దశ్యం భాగం ఇస్తే అది దేవునికి ఇచ్చినట్టు. దేవుడు దాన్ని స్వీకరించి నీకు ఏం చేస్తాడంటే ఆకాశపు వాక్యం లిపి విస్తారమైన దీవెనలతో కుమ్మరిస్తాడు. నీకు విస్తారమైన కుమ్మరించాలని ఆ నియమం పెట్టాడు. అందుకని ఆ దశ్యము ఆయనది, 10వ వంతు ఆయనది, ఆయనకి ఇవ్వాలి. కానీ క్రైస్తవులకు ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైన లక్షణాలు ఏంటంటే ప్రార్థన, 2 ప్రేమ విశ్వాసం, 3 క్షమాగుణం కలిగి ఉండాలి, 4 పరిశుద్ధత కలిగి ఉండాలి, 5 ఐక్యత కలిగి ఉండాలి, 6 యథార్థత నమ్మకం కలిగి ఉండాలి, 7 సాక్షి జీవితం కలిగి ఉండాలి, 8 సత్ప్రవర్తన కలిగి ఉండాలి, 9 దశ్యం భాగాలు ఇవ్వాలి. ఈ లక్షణాలు కలిగి ఉంటే దేవుడు సమృద్ధిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. చిన్నమాట ప్రార్థన. పరిశుద్ధుడా మీకు వందనాలయ్యా, ఈ 9 లక్షణాలని బిడ్డలు కలిగి ఉండి సమృద్ధిగా ఆశీర్వించబడాలి నాయన. ఈ బిడ్డలను దీవించి ఆశీర్వించమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.